సో మీరు మీ లైఫ్లో పర్సనల్గా ప్రొఫెషనల్గా మీకు టఫెస్ట్ టైమ్స్ ఏమొచ్చినాయి సార్? అండ్ హౌ డిడ్ యూ ట్యాకిల్ దెమ్? మీరు ఎట్లా ట్యాకిల్ చేశారు వాటిని? పాలిటిక్స్కి వచ్చాక సర్వీస్ చేయాలనే ఏకైక మోడతో వచ్చాం. సర్వీస్ చేసాం, గవర్నమెంట్లో మంచి పొజిషన్ చేసాం. వచ్చిన అవకాశాన్ని బందర్కి ఈ స్టేట్లో కూడా చేసాం. కానీ నా మీద ఒక కేసు పెట్టినప్పుడు మటుకి చాలా బాధపడ్డా. నా మీద అది కూడా మర్డర్ కేసు. కనీసం నా జీవితంలో ఎవరిని కూడా నేను ఒక మాట అన్నది కూడా ఉండదు. అలాంటిది నా మీద ఈ కేసు పెట్టారనేటప్పటికీ నాకు చాలా మనసు చాలా బాధ అనిపించింది. అందులో ఫ్యామిలీ ముందు నుంచి అలాంటి ప్రొఫెషన్ ఎక్కడ లేదు. మా కుటుంబంలో ఒక కేసు కూడా ఎవరి మీద లేదు. మా మా మేనత్త కొడుకు అంటే మా చిన్నబాబు, ఆయన మా మామయ్య గారు వాళ్ళ తమ్ముడు, ఆయన్ని నటరాజ్ థియేటర్లో మర్డర్ చేశారు. చేస్తే ఆయన బంధువులు అదే మామయ్య గారి దగ్గరికి వచ్చి వాళ్ళు వచ్చి క్షమాభిక్ష కోసం వస్తే ఏం ఆలోచించుకుని సంతకం పెట్టేశాం. అంటే అంత అలాంటి కుటుంబం అన్నాడు. పోతే పోయాడులే, ఎవరు పాపం వాళ్ళు పోతారులే అనే టైపే తప్ప ఒకళ్ళని హింసించాలి, బాధ పెట్టాలనేది ఉండదు. అలాంటిది మా కుటుంబం మీద ఇలాంటిది పెట్టారనేటప్పటికీ చాలా ఇంట్లో వాళ్ళు సఫర్ అయ్యారు. నేను 54 రోజులు రాజమండ్రి జైల్లో నిద్రాహారాలు ఉండే కాదు, తినబుద్ధి కాదు, నిద్ర పట్టేది కాదు. ఇంకా నా జీవితంలో ఇంకా అయిపోయింది, నేను చేయలేను, ఇంకా బయటకు వచ్చినా ఇంకా నా పరిస్థితి అయిపోయింది. ఇంకా ఒకనా టైంలో ఇంక నేను ఏమైపోతానో అన్న ఫీల్ వచ్చింది. కానీ బయటకు వచ్చాక ముఖ్యంగా మా బందరు, నేను విజయవాడలో ఉన్నా, 4 రోజుల పాటు నాకు కండిషన్ పెట్టారు. 4 రోజులు అందరూ వచ్చి నువ్వు చేసావంటే ఎవరు నమ్మరు, చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ కూడా వచ్చి, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ ఫ్యామిలీ, బందర్ నుంచి అందరూ వచ్చి చెప్పాక నాకు ధైర్యం వచ్చింది. అప్పుడు మళ్ళీ నేను రోడ్డు మీదకి రాగలిగాను. నా లైఫ్లో టఫెస్ట్ది అదే. ఇంకా అలాంటిది ఇంకా ఎవరికి రాకూడదని నేను కోరుకుంటా ఉన్నా. అది జరిగింది. ఇవాళ అందరూ అభిమానిస్తూ ఉన్నారు, ప్రేమిస్తూ ఉన్నారు. ఇంకా నాకైతే పూర్తి నమ్మకం. నాకు ఉన్నది ఏకైక కోరిక ఏంటంటే, బందర్లో పుట్టాం, బందర్లో పెరిగాం, రేపు ఈ మట్లోనే కలిసిపోతాం. ఉన్నంతకాలం బందర్కి ఏదో ఒకటి చేసుకుని బందరు ప్రజల గుండెల్లో ఇదిగో ఇది చేశారనేది చెప్పుకోవాలనేదే తప్పంతో పనిచేస్తూ ఉన్నాను తప్ప వేరే ఇంకా ఆలోచన. చాలా కష్టాలు వచ్చినాయి. ఈ 5 సంవత్సరాలు అయితే నాతో పాటు ఇంట్లో వాళ్ళు ఇబ్బందులు పడ్డారు, మిత్రులు ఇబ్బంది పడ్డారు, పార్టీ లీడర్స్ కూడా ఇబ్బంది పడ్డారు చాలామంది. దాదాపు 24 కేసులు కట్టారు. పొద్దున్న లెగిస్తే ఇంటి ముందు బంధువులు కూడా రానిచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేసుకుందామంటే పౌరోహితులను కూడా లోపల రానిచ్చే పరిస్థితి లేదు. జీబుల్లో ఎక్కించుకెళ్ళిపోయేవాళ్ళు, ఎక్కడికి తీసుకెళ్ళారో తెలిసేది కాదు. చీకట్లో పెట్టేసి ఎవరిని రానివ్వకుండా బయట చీకట్లో ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నా కూడా తెలియని పరిస్థితులు కూడా చేశారు. అయినా తెగించాం. ఏదైతే ఏమవుద్ది, మహాపోతే ప్రాణం పోద్ది, అంతకంటే ఏం పోద్ది అనే దీంతో పని చేసుకోవడం జరిగింది. అయినా డెఫినెట్గా నా ఆశయం నెరవేరుద్దనే నమ్మకం అయితే నాకు ఉందండి. సార్, అంటే ఇంకొక విషయం ఏంటంటే, యాజ్ అ స్పోర్ట్స్మెన్, సో మీరు యూ హ్యావ్ బీన్ ఇన్ పాలిటిక్స్, మీరు మొత్తం చూశారు, హైస్ చూశారు, లోస్ చూశారు. మీరు ఇప్పుడు ఈ కేసుల గురించి చెప్తున్నారు అన్నీ. నేను పోయిన 1 సంవత్సరంగా నేను ఏదైతే రాష్ట్రంలో తిరుగుతున్నానో, వ్యాప్తంగా తిరుగుతున్నానో, ఈరోజు స్టేజ్ మీద బండి రామకృష్ణ గారు, మీరు ఉన్నారు. ఇలా చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందంటే, మన ఆంధ్ర రాష్ట్రంలో మనకి ఇన్ని సంవత్సరాలుగా మనకి పట్టిన ఏకైక జబ్బు కులాలు. ఆ కులరహిత సమాజం, యాజ్ యూత్ మనందరం కూడా ఒకటే. ఎందుకంటే యాజ్ అ స్పోర్ట్స్మెన్ నేను అందరితో రూమ్స్ షేర్ చేశాను. ముస్లిం, క్రిస్టియన్స్, ప్రతి ఒక్క కాస్ట్, ప్రతి ఒక్క మనిషితో మేము ఆడతాం సార్, దేశానికి, రాష్ట్రానికి. సో మీరు ఏ విధంగా మచిలీపట్నాన్ని ఒక ఆదర్శంగా అందరు కలిసేటట్టు
ఏ విధంగా మీరు చూడాలనుకుంటున్నారు? యూత్ అందరూ కూడా ప్రతి కులం నుంచి మతం నుంచి ఒకటయ్యి మచిలీపట్నమే కాదు ఆంధ్రప్రదేశ్ని మనం ముందుకు తీసుకెళ్లేటట్టు ఆలోచన మీ 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 విషయంలో ఏమన్నా అట్లాంటిది ఉందా? మీరు చెప్పింది యథార్థం అండి. ఆంధ్ర రాష్ట్రం ఇలా నాశనం అయిపోవడానికి గల కారణం కులాలను పెట్టి మతాలను పెట్టి మనలో మనకి చిచ్చులు పెట్టి, అది కొంతమంది ఎవరో కాదు నాయకులు చేసేదే. ఈ కులాల్ని మతాల్ని అడ్డం పెట్టి చేసేది నాయకులే. వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం చేస్తారు. నేనైతే ఎప్పుడు కూడా ఆ విషయంలో ఏలు పెట్టను, కులాలు మతాలు. కానీ అందరినీ గౌరవించుకోవాలి. అన్ని కులాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే, అందరి యొక్క ఆలోచనలు ఒకటే. కానీ పాజిటివ్గా చేసుకోగలిగితే ఇలాంటిది ఉండదు. మరి రామకృష్ణ గారు కూడా అదే ఇది, అందుకని మేము బాగా దగ్గర అయ్యాము ఇద్దరం కూడా. రామకృష్ణ గారు కానీ చాలా వరకు అందరిలో వాళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి ఎప్పుడు కూడా ఇలాంటివి లేవండి. గొడవలు కానీ ఒకడికొకటి ఇచ్చేసుకోవడం కానీ ఎప్పుడు లేదు. కొత్త కల్చర్ స్టార్ట్ అవుతుందని భయం వేసింది నాకు, భయం వేస్తుంది కూడా. డెఫినెట్గా 80% అది రానివ్వం. అలాంటి కల్చర్ బందర్లో ఎప్పుడు కూడా రానివ్వం. అందరం సమానంగా భవిష్యత్తులో ముందుకెళ్తాం. ఇది అందరూ యూత్ తీసుకోవాలి. యూత్ బాధ్యత తీసుకుని స్టేట్ వైడ్గా కూడా జరగాలి. మీరు ఉదయం కలిసిన దగ్గర నుంచి నాకు ఇదే చెప్తా ఉన్నారు. నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను మీకు ఆ విషయంలో మటుకి. అందరూ మన కాన్సెప్ట్ ఒకటే ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. దానికి ఈ కులాలు మతాలను పెట్టి అడ్డం పెట్టుకుని స్వార్థ రాజకీయాలు చేసే వాళ్ళ మటుకి ఖచ్చితంగా ఒక చూపు చూడాలి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మనందరం ఒకటై ముందుకెళ్ళినప్పుడు, నా డ్రీమ్ కూడా అదే సార్. నేను ఫస్ట్ రాజకీయాల్లో వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో నన్ను ఫస్ట్ అడిగింది, ఎందుకు వెళ్తున్నావు, ఏం పని ఉంది అని. అలా అక్కడ ఏం చేద్దామని వెళ్తున్నావు అని. నేను అన్నా, కులరహిత ఆంధ్రప్రదేశ్ అంటే అందరూ ఒకటి అంటే సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, ఇంకా రాజకీయ న్యాయం అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళకి అందాలి, దొరకాలి అని చెప్పి అదొక యూత్, ఒక ప్రతి ఒక్కళ్ళం కలిసి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మనం పోయి ఈరోజు ఈవినింగ్ క్రికెట్ ఆడుకున్నా, ఫుట్బాల్ ఆడుకున్నా, ఏది ఆడుకున్నా ప్రతి ఒక్కళ్ళు ఉండాలి దాంట్లో. ఒట్టి మనమే ఉన్నామంటే బావిలో కప్పల్లాగా మిగిలిపోతాం. అందరి గురించి తెలుసుకోవాలి. మన కంట్రీదే అది కదా సార్, యూనిటీ ఇన్ డైవర్సిటీ. మన అందరం కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళది ఏంటి ఆ భేదాన్ని రెస్పెక్ట్ చేసే ఒక సమాజము, ఆదర్శ సమాజము. మిమ్మల్ని చూస్తుంటే మీరు డెఫినెట్గా యూ స్టాండ్ ఫర్ దట్ అని అనిపిస్తుంది. అండ్ ఈవెన్ బండి రామకృష్ణ గారు కూడా వచ్చినప్పటి నుంచి ఆయన ఎంతో పేషెంట్గా వింటున్నారు సార్. మీరు జనసేన పార్టీ అధ్యక్షులు, లాస్ట్ టైము ఇక్కడ పోటీ కూడా చేశారు సార్. ఒక్క క్వశ్చన్, మీరు జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్ళడానికి మీ ఆలోచన ఏంటి సార్, మీ విజన్ ఏంటి? Please subscribe to Chanakya channel.